ఉంది, మీడియాలో వస్తుంది. వారు ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లు ఉన్నవి. వారు తర్వాత మాట్లాడుతున్న విధానం ఉంది. తర్వాత దానికి కరాబరేటివ్గా సిబిఐ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్. అయినా కూడా సరే రూల్ ఈజ్ రూల్ కాబట్టి ఒకసారి 2 సార్లు డిశ్చార్జ్ పిటిషన్స్ అలౌ చేయొచ్చు, విచారణ చేయొచ్చు. ఎన్నిసార్లు అలౌ చేస్తారు, ఎన్నిసార్లు విచారణ చేస్తారు. విచారణ చేసేలోపు జడ్జిలు మారిపోవడము, విచారణ చేర్చేలోపు మళ్ళీ ఇంకో డిశ్చార్జ్ పిటిషన్ తీసుకోవడము, విచారణ పూర్తయ్యేలోపు మళ్ళీ సిబిఐ వాళ్ళు సరైనటువంటి కౌంటర్ వేయకపోవటము, ఇలా డిలే చేస్తూ దాదాపు 12 సంవత్సరాల నుంచి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అవ్వలేదు సార్ ఇంతవరకు. విచారణ లేట్ అవ్వడం కాదు, అసలు ఛార్జెస్ ఫ్రేమింగ్ అవ్వలేదు. ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వలేదు. విచారణ అంటే నీకు ట్రయల్ తీసుకొస్తే ట్రయల్ నడుస్తూ ఉంటుంది. పైగా పెద్ద కేసులు కాబట్టి ఎంతమంది ఉన్నారు, దాదాపు 120 మంది 125 మంది ఉన్నారు దీంట్లో. దాదాపు ఒక జగన్మోహన్ రెడ్డి గారే 86 డిశ్చార్జ్ పిటిషన్ ఓవరాల్ గా 11 ఛార్జ్ షీట్లకు గాను మొత్తం అక్యూజ్డ్స్ కలిపి ఇప్పుడు వాళ్ళు వేసిన డిశ్చార్జ్ పిటిషన్స్ అయితేమి, ఆబ్సెంట్ పిటిషన్స్ అయితే అన్ని కలిపితే దాదాపు 3120 దాటినాయి. నాకు తెలిసి భారతదేశంలో దీని మీద ఎవడైనా పిహెచ్డి చేస్తే డాక్టరేట్ ఇచ్చేస్తాడు. ఒకటి కాదు 100 మందికి, ఎంతమందికి అని ఇవ్వచ్చు. అట్లా ఉంది. ఒక్కొక్క పిటిషన్ మీద ఒక్కొక్క రీసెర్చ్ పేపర్ రీసెర్చ్ చేసి ఇదిగో డిశ్చార్జ్ పిటిషన్ చేసుకోవచ్చు. ఎట్లా ఉందండి సార్, మీరు మన దగ్గర జూనియర్ చేరితే అంటే అనుకోకుండా చెప్పాను నేను, ఎట్లా డిశ్చార్జ్ పిటిషన్స్ ఏంటి, కేసు డిలే చేయటం ఎలా అంటే అడిగితే ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉందా, డాకెట్ ప్రొసీడింగ్ చూడండి అని చెప్పేసి మొత్తం దాంట్లో ఉంటాయి స్టెప్ బై స్టెప్ అని. అంటే అది ఈజీ అయిపోయింది. ఇంక ఒక అడ్వకేట్ ప్రాక్టీస్లోకి వస్తే ఇప్పుడు ఎలా ఉందంటే సీనియర్ దగ్గర జాయిన్ అవ్వలే. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తీసుకొని ఫైల్ చేసిన నెంబర్స్ ఉంటాయి కదా, తీసుకొని ఆన్లైన్లో పోయి చూస్తే మొత్తం ఏ టైంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జామినేషన్, డిశ్చార్జ్ పిటిషన్, ఎగ్జామినేషన్, డిశ్చార్జ్ పిటిషన్ ఎలా డీసే మొత్తం నీట్గా ఉంటుంది. అది చూసుకుంటే క్రిమినల్ లాయర్ మంచి క్రిమినల్ లాయర్ అయిపోతుంది. లాయర్లు అటువైపు ఉంటారు, ఇటువైపు ఉంటారు. ఏదో రకంగా వాళ్ళ క్లయింట్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడమే లాయర్ల డ్యూటీ. కాబట్టి డ్యూటీని వాళ్ళ ఒక రకంగా వాళ్ళ వృత్తి, అది ఫీజు తీసుకుంటారు. ఇందిరాగాంధీని చంపిన వాళ్ళ తరఫున కూడా జత్మలాని కాంటెక్స్ట్ వేరే, కానీ లాయర్లు పనిచేస్తారు. వాట్ అబౌట్ కోర్ట్స్, దర్యాప్తు సంస్థ, కోర్టు డెఫినెట్ గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎందుకు స్ట్రాంగ్ చెప్పలేకపోతున్నారు? మేము ఆల్రెడీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్, ఇట్ ఈస్ దేర్ ఫుల్ ప్రూఫ్గా ఎవిడెన్సెస్ ఉన్నవి. నో నీడ్ టు డిశ్చార్జ్ పిటిషన్స్ మీద అసలు విచారణ అవసరమే లేదు అని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? చెప్పిన మేము కౌంటర్ వేస్తామంటారు తప్పితే అసలు స్ట్రైట్ అవే ఆ కౌంటర్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ ఇప్పుడు నేను చెప్పిన రూపంలో ఎందుకు వేయలేకపోతున్నా అంటే 12 సంవత్సరాల నుంచి ఈ కాంటెంట్ అయితే లేదు. కాంటెంట్ లేదు, వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ లేదా, దాంట్లో కూడా ఏదైనా విచారణకు వస్తే మళ్ళీ ఆర్డర్లో కూడా విచారణకు వస్తే మళ్ళీ ఫర్దర్ ఆబ్సెంట్ పిటిషన్స్ అవి మరీ ఎక్కువ అయిపోయినాయి. రైట్, ఒక్కసారి చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని మీరు కూడా బాగా స్టడీ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి